వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా. కారణం ఇక్కడ వీసీ ఉస్మానియా విద్యార్థులపై ఒక జులుం ప్రదర్శిస్తున్నాడనే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అంటే సర్క్యులర్ జారీ చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు పురిటిగడ్డ. అది తెలంగాణ తొలి దశలో అనుకోండి, మలి దశలో అనుకోండి. తెలంగాణలో ఏ ఉద్యమం పుట్టినా అది ఉస్మానియా నుంచే పుడుతుంది అనే ఒక నానుడు ఉంది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ సర్క్యులర్ జారీ చేయడం అంటే ధర్నాలు, రాస్తారోకలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ఒక సర్క్యులర్ జారీ చేసిండు. అంటే విద్యార్థులకు వేసిన సర్క్యులర్ ఆ యొక్క సంఖ్యలు కాదవి. ఉస్మానియా యూనివర్సిటీకి వేసినట్లు అని ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడదాం. మనతో ఓయూ స్టూడెంట్ వేదాంత్ మౌర్య గారు ఉన్నారు. అన్న చెప్పండి, వీసీ సర్క్యులర్ జారీ చేసిండు కొన్ని రోజుల క్రితం. దానిపై మీరు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు చేసిండనా వీసీ సర్క్యులర్ ఆదేశాల ప్రకారం? ఒక రకంగా చెప్పాలంటే మీరన్నట్టు ఇంట్రడక్షన్‌లోనే ఉద్యమాలకు పురిటినిల్లు. ఉద్యమాలకు పురిటినిల్లు అంటే ఒగ్గుపాలు తల్లి పుట్టిన తర్వాత ఆళ్ళకు పాపకు బాబుకైనా, పాపకైనా ఆ తల్లి యొక్క ఒగ్గుపాలు ముర్రుపాలంటారు. ఆ పాలు తాగిన వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ ముర్రుపాలకున్నంత బలము ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. అంటే ఉస్మానియాలో కాదు, ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక సమస్య వచ్చిందంటే, ఒక ఘటన జరిగిందంటే, ఒక కులం పేరుతో హత్య జరిగినా, ఒక మతం పేరుతో హత్య జరిగినా, లేకపోతే దురహంకార హత్యలు జరిగినా, లేకపోతే దేవుని పేరుతో అయినా, మతం పేరుతో అయినా ఎన్నో సంఘటనలు జరిగినా స్పందించడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులుగా మేమున్నాం. అలాగే మొన్నటికి మొన్న గాజియాలో జరిగినటువంటి సంఘటన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మేము సెమినార్ను ఏర్పాటు చేసి మరి మా గొంతులను వినిపించినటువంటి సందర్భం. అంటే ఈ తెలంగాణనే కాదు, తెలంగాణ కోసం తెలంగాణ తొలి దశ కానీ, మలి దశ కానీ, రైతాంగ పోరాటం కానీ, అంతెందుకు స్వతంత్ర పోరాటంలో కూడా వందే భారత ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మద్దతు పలికినటువంటి మా సీనియర్లు, మా నాయకులు, పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఒక వ్యక్తి తనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చిండు. తనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం పరచుకోవడానికి కోసం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఆయన భావాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులకి మీరు ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, లేకపోతే మీరు నినాదాలు చేయొద్దు అంటే మీరు ఎంత ఘోరం అసలు ఇది. ఇక్కడ హాస్టళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కాలేజీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఫ్యాకల్టీ లేదు, ఫ్యాకల్టీని ఫుల్ఫిల్ చేయండి మీరు. అలాగే ఎంతోమంది పార్ట్ టైం లెక్చరర్ ఉన్నారు, వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి ఫుల్ఫిల్ చేయండి. కానీ అలాంటి ఈ రాజ్యాంగం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపకుండా, రాజ్యం చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చడం కోసము రాజ్యంకి ఒక కొమ్ము కాసినటువంటి ప్రయత్నం చేస్తూ ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఆటబొమ్మలా మారినటువంటి వీసీ గారు ఈరోజు సర్క్యులర్ని రిలీజ్ చేసి గత ఈ 10-20 రోజుల కిందట 13 తారీఖు నినాదాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు అని సర్క్యులర్ని విధించి విద్యార్థుల భవిష్యత్తుకి సంఖ్యలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వేదాంత్ గారు ఒకటి చెప్పండి, మీరు ఇప్పటిదాకా మాట్లాడుతూ ముర్రుపాలు తల్లిపాలు ఉస్మానియా అందించిందని అంటున్నారు. సరే, ఉస్మానియా యూనివర్సిటీ ఒక తల్లి లాంటిది, దానిలో చదువుకునే వాళ్ళు ఒక బిడ్డలు లాంటి వారు. తల్లిని బిడ్డను వేరు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత? అయితే వాస్తవానికి ఏం జరిగిందంటే, ప్రభుత్వము ఇదివరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కిందట పరిపాలన చేసింది. అది ఏమందంటే, మనము తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు, నియామకాలు, నిధులు. మన నీళ్లు మనకు వచ్చినట్టయితే, మన నిధులు మనకు వచ్చినట్టు, మన నియామకాలు మనకు వచ్చినట్టయితే మనం సుసంపన్నంగా పరిపాలించుకోవచ్చు, మన జీవితాన్ని మనం సుసంపన్నం చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది, నాణ్యమైన వైద్యం దొరుకుతుంది అని చెప్పేసి పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు సుపరిపాలన చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. దాంట్లో కొన్ని తప్పిదాలు జరిగినాయి. అలా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి
మా 6 గ్యారంటీల పేర్లతోటి మా దగ్గరకు వచ్చి ముసరి కన్నీరు కార్చిరు కాబట్టి మేము ఈ ప్రభుత్వం అని మంచిగా చేస్తుంది కావచ్చు, మా విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది కావచ్చు, మాకు విద్యార్థులకు ఏదైనా సరైన న్యాయం చేస్తుంది కావచ్చు అని చెప్పేసి విద్యార్థి లోకం ఏకమై మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకురావడానికి కోసం ఎంతైతే కృషి చేసినామో పొడగొట్టడానికి కూడా అంత కృషి చేసి మా విద్యార్థులుగా మేము చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు ఓడ దాటేదాకా ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత తేడ మల్లన్న తెడ్డు మల్లన్న అన్నట్టు ఉంది ఇది. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసము విద్యార్థి లోకాలను ఏకం చేసి విద్యార్థులకు మేము నోటిఫికేషన్లు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని మా విద్యార్థులకు మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకా 4 సంవత్సరాలు మేము ఏం చేసినా మాదే ఉంటాయనే నియంతృత్వ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్. మీ మీ పాలన మా 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 ఆలోచన లేదు, మేము దాని వీసీకి మేము సిఫారసులు ఇవ్వలేదు, మా మా చెయ్యి అసలుకే లేదని చెప్పేసి అంటున్నారు. మీరేమో ప్రెస్ మీట్లలో ఏమంటారు అంటే విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి, యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులు రాజకీయాలకు రావాలి, రాజకీయాలకు అయితే వచ్చినట్టయితేనే ఒక మాట మీరు మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే లోపల మాకు చర్చ వరకు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మేధావులు తయారు కావాల్సింది, ఒక ఉద్యోగులు తయారు కావాల్సింది, ఒక ప్రొఫెసర్లు తయారు కావాల్సింది కొంతమంది స్వార్థ లబ్ధి కోసం రాజకీయాలు చేయడం వల్ల అందరు మైండ్ సెట్లు మారిపోతున్నాయి. తద్వారా అందరి జీవితాలు నాశనం అవుతున్నాయి. అందరు రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క తెలివిని జ్ఞానాన్ని కూడా పనంగా పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు అందరు చదువుకోవాలనే వీసీ సర్క్యులర్ జారీ చేసిన అనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజమే అంటారా మరి అది? ఇప్పుడు చదువుకోవాలని వీసీ సర్క్యులర్ జారీ చేస్తారంటారు కదా, మేము చదువుకోకుండా ఏం చేస్తున్నాం మరి? చదువుకోవడమే కదా. ఇప్పుడు రాజకీయాలు కాదండి. మేము చేసినటువంటి ఇప్పుడు ఉస్మానియాలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏంది? కరోనా పాండమిక్ లో 2 సంవత్సరాలు విద్యను కోల్పోయినాము. మాకు స్కాలర్షిప్స్ రాలేవు. మాకు స్కాలర్షిప్స్ తో పాటు మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పాటు మాకు 2 సంవత్సరాలు విద్యకు మేము దూరం అయినాము. కాబట్టి 18, 17, 16 పిహెచ్డి ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకు ఒక 1 year ఎక్స్టెన్షన్ ఇవ్వండి. ఎందుకంటే మేము 2 సంవత్సరాలు కోల్పోయినాం కాబట్టి మాకు ఫెలోషిప్లు రాలేవు కాబట్టి మేము దాన్ని కొంచెం నివృత్తి చేసుకొని మేము కొంచెం ముందుకెళ్తాం కాబట్టి మాకు ఒక ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పేసి వికలాంగులు వీసీ బిల్డింగ్లో ధర్నా చేయడం జరిగింది. అలాగే 18, 17, 19 బ్యాచ్ కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. అట్లానే చేశారు. ఈయన ఏమంటున్నాడంటే ముసలి కన్నీరు కార్చడం కోసం మేము చేస్తున్నటువంటి మా పనులకి అడ్డంకి కలిగిస్తున్నారు కాబట్టి మేము జారీ చేశాము, మేము ఇంకో వేరే విషయంలో కాదని. అరే ఎవరి కోసం? విద్యార్థి సమస్య ఉందంటే ఇప్పుడు ఎందుకు మరి మీరు వీసీ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? పోనీ విద్యార్థులకు ఇవ్వట్లేదు కానీ లెక్చరర్లకు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రొఫెసర్లకు ఎందుకు ఇవ్వట్లేదు? విద్యార్థి నాయకులకు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఇది అణిచివేసే ప్రయత్నం అంటారు. 100% అణిచివేయడానికి కోసమే ప్రయత్నం చేస్తారు. అది ప్రభుత్వం దీని దగ్గరుండి వీసీని రిజిస్టర్ను ఆట బొమ్మలు ఆడిపియడం కోసమే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సర్క్యులర్ లేదు. వేదాంత్ గారు చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, వీసీకి ఏం చెప్పదలుచుకున్నారు ఒక ఓయూ స్టూడెంట్గా? మీరు 100% మేము ఏం చేస్తున్నామంటే విద్యార్థి లోకంగా ఐక్య విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీలో గత 20 రోజులుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అలాగే బంధుని పిలుపునిచ్చాము, రాస్తారోకో చేశాము, అలాగే ధర్నాలు చేశాము, అలాగే నిరాహార దీక్షలు చేశాము. ఇవన్నీ దేనికోసం చేస్తున్నామంటే ఓయూలో ఉన్నటువంటి 1 ఎకరం భూమి మాకు ఇవ్వమని కాదు, ఇందులో ఒక బిల్డింగ్ కట్టేయమని కాదు. రేపు రాబోయే తరాలకు మా పూర్వీకులు, మా పూర్వంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు, మేధావులు ఎంతో మంది కృషి చేసి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు స్పందించారు. ఆ తర్వాత వాళ్ళ తదనంతరం మేము కొనసాగిస్తున్నాం. మా తదనంతరం కూడా రాబోయే తరాలకి ఆ ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కాబట్టి ఈ వీసీ ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని మేము వీసీ గారిని విన్నవించుకుంటున్నాం. లేని ఏడాలు తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుతున్నామంటే మీరు మీ శివుని ఆజ్ఞ లేదు చీమైన కుట్టదని చెప్పేసి ఒక సామెత ఎలా అయితే ఉందో అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేయలేనిది, రాష్ట్ర ప్రభుత్వం చేతులేనిది ఇక్కడ వీసీ ఏం చేయట్లేదని మేము భావిస్తున్నాం. కాబట్టి మీ చెంత వరకు రాకపోయినా ఈ రోజు లెజెండ్ టీవీ నుంచి మేము మీకు వేడుకుంటున్నాము. ఈ 2 రోజులలో మీరు వీసీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ని మీరు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము. అలాగే మీరు యొక్క సర్కిల్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే తరాలకి మేము ఉస్మానియా యూనివర్సిటీ నాయకులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చేసేది ఏంటంటే ఒకటే, పల్లెని గడపకి చేరుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఐక్య విద్యార్థులుగా
ఉస్మానియా యొక్క ఆస్తిని కాపాడుకోవడం కోసం, ఉస్మానియా యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఉస్మానియా యొక్క మాతృత్వాన్ని, మాకు తల్లిగా భావించే మాతృత్వాన్ని కాపాడుకోవడం కోసమే ధర్నాలు, రాస్తారోకాలు, స్పందించే హృదయం ఉన్నటువంటి వ్యక్తులు, స్పందించే హృదయం ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఎక్కడ గాజియాలో జరిగినా, ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో జరిగినా, లేకపోతే ఇక్కడ పాకిస్తాన్లో కూడా జరిగిన మానవత్వ కోణంతో, మంచితనంతో మేము స్పందించే హృదయంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఉస్మానియా నాయకులుగా, ఉస్మానియా స్టూడెంట్ ఆర్గనైజేషన్లుగా మేము స్పందిస్తాము. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క సర్క్యులర్ని మీరు వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల ఈ ఉవ్వెత్తున ఎగిసిపడే ఈ ఉద్యమాన్ని ఇంకా నిర్వృత్తం చేస్తూ ఇంకా పైకి ముందుకి తీసుకెళ్ళి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మీరు చూసుకుంటారని చెప్పేసి మేము ఒకవేళ తీసుకోకపోతే మాత్రం దీన్ని ఇంకా తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాను. అసలు ఎందుకు చేసిన అనుకుంటారా మీరు? మీ యొక్క వర్షన్ చెప్పండి. అసలు వర్షం ఏముందన్న ఏం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారిక గద్దెనెక్కిర్రు. ఇవాళ ప్రజాపాలన పేరు చెప్పి బయట కాకిల పాలన నడుస్తుంది. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంది గడ్డ మీద, పోరాడగలే ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గడ్డ ఇది. ఏ సమస్య పైన పోరాడగలుగుతారు, దానికోసం పరిష్కారం కోసం ఎంత ముందుకైనా వెళ్తారు. ఇవాళ ప్రజాపాలన పేరు చెప్పి అరాచక పాలన చేస్తారు, కాకిల పాలన చేస్తారు. కాబట్టి ఇవాళ ఈ నెల నుండి మేము ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పి ప్రశ్నించే గొంతుకులను నొక్కే విధంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ గారు మార్చి 13వ తారీఖు అప్రజాస్వామిక సర్క్యులర్ను రిలీజ్ చేసిండు. ఇవాళ ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి 13వ తారీఖు నుండి ఇప్పటి వరకు ధర్నాలు, రాస్తారోకోలు, ఆ వీసీ బిల్డింగ్ ముట్టడిలు ఇవన్నీ తీసుకున్నాం. ఈరోజు ఆ సర్క్యులర్కు నిషేధిస్తూ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిరసన దీక్ష చేపట్టినాం. ఈరోజు ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసి చెల్లాచెదురు చేశారు. ఇలా మేము ప్రశాంతంగా చేస్తున్నటువంటి దీక్షలకు కూడా మాకు ఇక్కడ మేము ఒక యూనివర్సిటీ విద్యార్థి కూడా మాకు ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక వీసీ ఉన్నాడు, ఏదైనా ఉన్నా ఆయన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీ నిర్ణయాలు ఏం లేవు. రేవంత్ రెడ్డి సర్క్యులర్లు ఉన్నాయి. మొత్తం ప్రజాపాలన పేరు చెప్పి కూడా బయట ఇబ్బంది పెడతారు. రామకృష్ణ గారు ఒకటి చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువు కంటే రాజకీయాలు ఎక్కువైపోయినాయంట, నిజం అనుకోవాలి అది? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక దగ్గర చదువుకున్నాడు. అంతకంటే ముందు చేసిన ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు పివి నరసింహారావు అయినా, ఎవరైనా ఈ యూనివర్సిటీలో అయినా కాలేజీలో చదువుకున్న వ్యక్తులే. ఇలా రాజకీయాలు ఎక్కువైనాయంటే ఎందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు. డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఫస్ట్ అయితే చదువుకోవాలిగా. ఈ యూనివర్సిటీలో రాజకీయాలు ఎక్కువన్నాయంటే మంచి ప్రశ్న. మీరు కూడా ఎవరు అభిరుచికి తగ్గ, ఎవరు ఆలోచన దగ్గర వాళ్ళు పోతారని. కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభ్యం కోసం, స్వార్థం కోసం ఉద్యమాలు చేపడుతున్నాం అంటూ గ్రూపులు కట్టి మంచిగా చదువుకునే విద్యార్థులను కూడా ఆ ఉద్యమాల వైపు, ఆ చదువును పక్కదారి పట్టిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి, నిజం అంటారా? ఇవాళ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక ప్రశ్నించే తత్వం ఉన్న ఈ గడ్డలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు పోరాటం చేస్తారు. ఇష్టం ఉన్న వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తారు, ఇష్టం లేని వ్యక్తులు పార్టిసిపేట్ చేయరు. ఎవరిని కూడా ఎవరు బలవంతం చేయరు. ఇక్కడ రాజకీయంగా ఎదగాలనుకునేటోళ్ళు ఉంటారు. సమస్య పైన పరిష్కారం కోసం, ఏ సమస్య పరిష్కారం కోసం అయినా ముందుకు పోయే విధంగా ఉంటారు. కానీ చదువుకునే విద్యార్థులు లాక్కొచ్చి ధర్నాలలో కూర్చోబెట్టి కేసులు అయ్యేటట్టు ఏ విద్యార్థి నాయకుడు చేయడు. అట్లా అనుకుంటే ఇవాళ పివి నరసింహ లాంటి వాళ్ళని ఇంకెవరైనా కూడా నాయకులు కాకపోవు. ఇవాళ నేను ఏమంటున్నా, రాజకీయాలు ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ ఓన్లీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళే కొట్లాడతారు. మామూలు జనరల్ విద్యార్థులు ఎందుకు తీసుకొస్తారు? ఆయన కేసుల పాలు ఎందుకు చేస్తారు? వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఈ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. మేము కొట్లాడతాం. వాళ్ళ సమస్యలు కొట్టడానికి మేము ముందున్నాం. ఏమన్నా అయితే మా మీద కేసులు అవుతాయి. మేము వాళ్ళ జీవితాలను ఎందుకు బలి చేస్తాం? ఇవాళ అది తప్పుడు సమాచారం ఇస్తారు మీడియాకైనా, దేనికైనా. ఓకే, మరి రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని ఒక తల్లిలాగా భావించిండు. ఉస్మానియా విద్యార్థులు ఉద్యమాలకు పురిటిగడ్డ అని చెప్పిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సర్క్యులర్ వెనుక ఉన్నాడని మీరు భావిస్తున్నారు. అసలు ఎందుకు ఇచ్చిండు అనుకుంటున్నారు? ఎందుకంటే ఉస్మానియా విద్యార్థులు అంటేనే ఒక ప్రభుత్వాన్ని గద్దెని ఎక్కించాలన్నా దించాలన్నా ఉస్మానియా విద్యార్థుల వల్లనే అవుతుంది. అది తెలంగాణ వ్యాప్తంగా పురుడు పోసుకుంటుంది అని అన్నది. దానికి ఏమైనా భయపడి అట్లా సర్క్యులర్ జారీ చేసిండంటారా? అయితే ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ఫెయిల్ అయిందండి. ముఖ్యంగా ఏంటంటే, ఆ రోజు ఓటుకు నోటులో అడ్డంగా దొరికినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిండు. జైలుకు పోయి వచ్చి ఇక్కడికి వచ్చి నేను విద్యార్థులకు ఇచ్చేసా అని జనజాతర పేరు చెప్పి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వచ్చి అందరినీ కలిసి నమ్మించి మాయమాటలు చెప్పిండు. ఇవాళ అదే అధికారంలోకి వచ్చినాక ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చేస్తుండో, అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్లు ఇచ్చి ఇక్కడ ప్రశ్నించే గొంతుకులను నొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ఆ రోజు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అనేటోనివి,
ఇవాళ ప్రజాపాలన పేరు చెప్పి వాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అనుకుంటున్నావు, ప్రశ్నించే గొంతులను నువ్వు ఎందుకు నొక్కాలనుకుంటున్నావు అసలు అంటే ఇవాళ నీది నీకు అర్థమవుతుంది, నీ పాలన బాగాలేదు, నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా కూడా ప్రశ్నిస్తారు. వీళ్ళు మాట్లాడితే దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది అని చెప్పి ఇవాళ ఇలాంటి అప్రజాస్వామిక సర్కులర్లు ఇచ్చి, భయంతో ఇలాంటి అప్రజాస్వామికమైన సర్కులర్లు ఇచ్చి ఆయన ఈ ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తుండు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇయ్యనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను 59,000 పైగా ఇచ్చినాం, బ్రహ్మాండంగా ఇచ్చినాం, మీరు చరిత్ర చూసుకోండి ఏ రాష్ట్రం లేదు, ఉత్తరప్రదేశ్ కూడా లేదని చెప్తున్నారు. ఇవాళ మీరు మీడియా మీకు తెలుసు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు. ఇలా ఎన్ని నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి? ఆ రోజు కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలు వేసిన ఆ పత్రాలు ఇచ్చి వేసినటువంటి ఆ పత్రాలు ఇచ్చి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన అనుకుంటారు. సరే ఇచ్చిండు 59,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటారు. కానీ నువ్వు వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు కదా, నీ మాట ఎక్కడికి పోయింది? నువ్వు హామీ ఇచ్చిన ఎక్కడికి పోయినవి? ఇవాళ 6 గ్యారెంటీలు అన్నావు, 7వ గ్యారెంటీ ప్రజాపాలన అన్నావు. ఏది ప్రజాపాలన? ఈ పోలీసుల అరాచకాలు చూడు, ఈ కాకిల పాలన జరుగుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మొత్తం అరాచకాలు. ఈ నెక్స్ట్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు కూడా ఓట్లేరు, ఈ విద్యార్థులు కూడా నష్టపోయారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు కూడా వాళ్ళకు ఆల్రెడీ కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది కూడా, అది చేసి ఇది చేస్తా అని చెప్పి ఏది చేయకుండా ప్రజాపాలన పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంతే. చివరిగా చెప్పండి రామకృష్ణ గారు, వీసీ సర్క్యులర్ వెనుక దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ రోజు కూడా మీరు కొంత ధర్నా చేసినట్టున్నారు. తీసుకోకపోతే మీ కార్యాచరణ ఏంది చివరికి చెప్పండి. అన్న, ఉద్యమాలకు పురుడు పోసినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డన ఎవరు కూడా ఇలాంటి సర్కులర్ ఇచ్చి ఈ ఉద్యమాలను ఆపే విధంగా వాళ్ళ సత్తా, వాళ్ళ తాతలు ఎవరు వచ్చినా, వాళ్ళ ముత్తాతలు వచ్చినా కూడా ఇక్కడ ఆపలేరు, ఆపరు కూడా. ఎలాంటి సర్కులర్లు రిలీజ్ చేసినా కూడా ఇలాంటి అప్రజాస్వామిక సర్కులర్ వెనక్కిపోయే విధంగా మేము పోరాటం చేస్తాం. 100% మేము రాబోయే రోజుల్లో ముందు కూడా ఇంకా కార్యాచరణ తీసుకొని ఇది వెనక్కిపోయే విధంగా ఖచ్చితంగా గుణపాఠం కూడా చెప్తామన్నా. వీసీది అనేది అన్న, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక వీసీని పరిమితం చేస్తే అయితే సరిపోదు. గతంలో ఈ ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం, గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్దేశం పూర్తిగా అన్నాడు, యూనివర్సిటీ విద్యార్థులు అడ్డకూలతో పోల్చినాడు. యూనివర్సిటీ విద్యార్థులు అడ్డకూలు ఎంతసేపు గంట పోతారనే బ్యాచ్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను రేవంత్ రెడ్డి గారితో చెప్తున్నా ఒకటే మాట, యూనివర్సిటీ నువ్వు అడ్డకూలు అన్నావు కదా, ఒక్కసారి యూనివర్సిటీకి రా, నీ అడ్డకూలు ఏందో నీ కథ ఏందో తెలుస్తుంది. ఎందుకంటే ఉస్మానియా వేదికగా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అనేది ఒక కళ తెలంగాణ ప్రజలకి. అలాంటి తెలంగాణను సాధించుకున్న ఘనత ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీని నువ్వు అడ్డకూలతో పోల్చినావు. అదేవిధంగా సర్క్యులర్ రిలీజ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, రాస్తారోకాలు చేయొద్దు, ప్రశ్నించొద్దు, ఇలాంటి ఏం చేయొద్దు. మేము ప్రభుత్వంలో ఎన్నో అంటే తప్పులు చేస్తున్నాం, మేము చేతగాని ప్రభుత్వం మేము ఉన్నాం కాబట్టి ఉస్మానియా గొంతు నొక్కితే మేము ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో నువ్వు సర్క్యులర్ వీసీ గారిని పెట్టి రిజిస్టర్తో సర్క్యులర్ రిలీజ్ చేసినావు బిడ్డ. నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వంలో నువ్వేం చేయాలి విషయం అందరూ తెలిసిపోయింది, ఈ 1 year తెలిసిపోయింది. ఇంకోటి నీ తప్పును కప్పిపుచ్చుకునే విధంగా నువ్వు అది చేస్తే ప్రజాపాలన నేను 6 గ్యారెంటీలను చేసినావు, అది ఇట్లా విఫలమైనావు. ఖచ్చితంగా ఉస్మానియా జోలికి వస్తే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. అదే విధంగా నువ్వు సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకి అదే ఉస్మానియా ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. ఈ సర్క్యులర్ వెనుక ఒక సమాచారం అందుతా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువు కంటే రాజకీయాలు ఎక్కువైనాయి. కొంతమంది విద్యార్థి నాయకులు చదువుకునే వాళ్ళను కూడా పక్కదారి పట్టిస్తున్నారు, అందుకే సర్క్యులర్ జారీ చేసినాం, చదువుకోండి మీరు అనే విధంగానే సర్క్యులర్ చేసినాం, అందులో భాగంగానే ఈ సర్క్యులర్ అంటున్నారు. దీనిపై ఏమంటారు? యూనివర్సిటీ అంటే తెలంగాణలో ఎంతో గొప్ప, భారతదేశంలో గొప్ప యూనివర్సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీ. యూనివర్సిటీకి వచ్చినంటే వాడు చదువుకున్నాడు వస్తాడు యూనివర్సిటీకి. నువ్వు చదువుకో అంటే ప్రశ్నించడం అంటే చదువుకోవడమే కదా. వాడు చదువుకుంటే ఇంత దూరం వచ్చింది. రాజకీయాలు చేయాలి, బిజినెస్ చేయాలి, పోరాటాలు చేయాలి, అన్ని చేస్తేనే కదా నాయకుడు తయారవుతాడు. నువ్వు చదువుకోకుండా వచ్చినా నువ్వేం చదువుకున్నావు మన నీకు తెలవాలి. యూనివర్సిటీలో చదువుకున్న అంత టాపర్లు అయి ఉంటారు. ఇంత దూరం వచ్చినంటే వాడు ఎన్నో స్ట్రగుల్ చేసి ఇంత దూరం వచ్చింటాడు. మరి నువ్వేందని నీకు తెలవాలి. యూనివర్సిటీకి వచ్చి మనం మాట్లాడు, బయటికి వచ్చి నువ్వు చదువుకున్నా తెలిస్తే ఇక్కడికి వస్తే నువ్వు యూనివర్సిటీ గురించి మాట్లాడతావా? యూనివర్సిటీ వల్ల ఎంతో అంటే ఎలాంటి సమస్యలు పరిష్కారం జరిగిందో నీకు తెలుసు. నువ్వు ఆ భయం నీకు జరిగింది కాబట్టి యూనివర్సిటీ జోలికి వస్తున్నావు. అది ఓపెన్ అయిపోయింది. నీ భయాన్ని నువ్వు నిలుచుకో, ఖచ్చితంగా యూనివర్సిటీకి రాకు. ఎందుకంటే యూనివర్సిటీ జోలికి వస్తే ఏం జరిగిందో నీకు తెలుసు. మళ్ళీ దెబ్బలు తినే గతి నీకు జరుగుతుందని చెప్తుంది. నవీన్ గారు, చివరిగా ఒక ప్రశ్న చెప్పండి, బలమైన ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఓయూ స్టూడెంట్లే కారణం. ఒక ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా దించాలన్నా ఓయూ స్టూడెంట్ వల్లనే అవుతుంది. అందులో బాగానే భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ సర్క్యులర్ జారీ చేసింది అనుకోవచ్చా, ఏ రకంగా చూడవచ్చు, చివరిగా చెప్పండి. 100% ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అనే కాదు, ఈ అంటే యూనివర్సిటీతో పెట్టుకున్న ఏ ఒక్క ప్రభుత్వం అయితే ఉన్న దాఖలా లేదు. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే జరుగుతుంది, రేవంత్ రెడ్డికి అదే జరుగుతుంది. ఉస్మానియాతో పెట్టుకున్న ఏ ఒక్క నాయకుడు ఇక బట్ట కట్టిన దాఖలాలు లేవు, మట్టిలో కలిసిపోయిన వాళ్ళే. నెక్స్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు అవపడుతున్నారు మరి ఉస్మానియాతో పెట్టుకొని. నువ్వు ఎందుకంటే ఇప్పటి వరకు వీసి చేతుంది అనుకున్నాం సర్క్యులర్, ఇక్కడ ఇన్ని రోజులు అయితే కానీ దగ్గర 20 రోజులకు వస్తుంది. ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఈ ఉస్మానియా వేదికగా ఇందరే చదువుకొని, అంతెందుకు ప్రొఫెసర్ మన కోదనం సార్ కావచ్చు, మన ఆగ్నూరు సార్ కావచ్చు, ఎంతో మంది నాయకులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడు. మరి ఇప్పుడు ఎక్కడ పోయిరు మరి అంతా? మేము మేధావులము, మేము రాజకీయాలకు విద్యార్థుల పక్షాన ఉన్నాము అని చెప్పుకున్న నాయకులు అంత ఎడిపోయారు. మరి రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్నారా? మరి రేవంత్ రెడ్డి ఏమైనా ఇస్తురా మీకు? మరి అది కూడా ఎప్పుడు అయిపోతుంది కదా. మేము విద్యార్థి పక్షాన ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా మీరు ప్రశ్నించకుంటే, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుంటే మీ జోలికి మేము వస్తాం, మీ ఇల్లు ముట్టడి చేస్తాం. రేవంత్ రెడ్డి గారితో పాటు మీరు ఇట్లా విద్యార్థుల శత్రులుగా మిగిలిపోతారు.